అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో వెళ్ళే ముందు అందరూ ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ప్రత్యేక అవసరాలు గల పిల్లలు లేదా విద్యార్థులు అనే అంశంపై వీడియో చేస్తున్నాను. మనకు తెలుసు, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు అంటే దివ్యాంగుల విద్యార్థులని కూడా అంటాం. కొద్దిగా పాలిష్గా మనం మరి ఆ పేరు తీసుకోకుండా ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులని అంటూ ఉంటాం. మరి ఈ ప్రత్యేక అవసరాలు అనేది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి జన్మ తరహా వచ్చే ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు. నెక్స్ట్ రెండవది యాక్సిడెంటల్గా జరిగిన దాని ప్రకారం వారికి ఆ ప్రత్యేక అవసరాలు రావచ్చు. నెక్స్ట్ వృద్ధాప్యం వల్ల కూడా ఈ ప్రత్యేక అవసరాలు రావచ్చు. జన్మ తరహా అంటే పుట్టినప్పటి నుంచే విద్యార్థుల లోపల అంగవైకల్యం అంటే చూపు మందగించటం, చూపు సరిగా కనపడకపోవడం, తర్వాత ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ చేతులు కాళ్ళు లేకపోవడం, తర్వాత డెఫ్ అండ్ డమ్ అంటే వినికిడి జ్ఞానము లేదా మాట రాకపోవడం, ఈ 3 రకాలుగా చూస్తుంటాం. ఇంకా కొన్ని రకాల లోపల మానసికంగా ఉండే పిల్లలు, మానసికంగా వాళ్ళు సరిగ్గా డెవలప్ కాని పిల్లలను కూడా చూస్తుంటాం. మరి ఈ పిల్లలకు మరి పాఠశాలలో చదువు ఎలా నేర్పించాలి? వీళ్ళకు మామూలు స్కూల్ అయితే సరిపోతుందా లేదా స్పెషల్ స్కూల్ అవసరమా అనే అంశం చాలా ప్రాముఖ్యతగా ఉండే అంశం. ముఖ్యంగా మనం పాఠశాలల్లో, గ్రామాలలో ఉపాధ్యాయులను ఇటువంటి విద్యార్థులను తరచుగా చూస్తూ ఉంటారు. మరి ఉపాధ్యాయ వృత్తి అంటేనే చాలా పవిత్రమైనది. మరి ఉపాధ్యాయుడు ఒక తరగతి గదిలో ఉండే విద్యార్థులు మనం యావరేజ్గా తీసుకుంటే 40 మంది విద్యార్థులు ఉన్న క్లాస్లో అందరు విద్యార్థులకు ఒకే రకంగా చెప్పటం, అందరికీ అర్థమయ్యేటట్లుగా చూడటం, అందరికీ ఆ పాఠంలో ఉన్న ఆ చాప్టర్లో ఉన్న పరిజ్ఞానాన్ని అందరికీ అందించటం, వారికి వచ్చిందా లేదా చెక్ చేసుకోవటం, మరి ఇవన్నీ ఉపాధ్యాయుడికి ఉండే టాస్క్లు. ఈ టాస్క్లన్నీ చేరటం చాలా కష్టం. ఎందుకంటే ఒక క్లాస్ లోపల కేవలం అందరి మైండ్ సెట్ ఒకలాగానే ఉండదు. ఒకరు స్లో లెర్నర్స్ ఉంటారు, ఒకరు మీడియం లెర్నర్స్ ఉంటారు, ఒకరు ఐక్యూ ఎక్కువగా ఉండే లెర్నర్స్ ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్లకు చెప్పే విధానంలో కొద్దిగా తేడా ఉంటుంది. మరి దానికి అనుగుణంగా మరి క్లాసులలో టీచింగ్ చేయాల్సి వస్తుంది. మరి అందులో కూడా ఇటువంటి స్పెషల్ కేటగిరీ అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు కూడా ఉంటారు. మరి వారికి ఎట్లా పాఠం చెప్పాలి అనేది మనం జాగ్రత్తగా మనం పరిశీలించవలసిన విషయం. ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఉన్నప్పుడు ఒక ప్రత్యేకగా అవసరాలు గల విద్యార్థి కనుక తటస్థిస్తే మరి ఏం చేయాలి? వారు ముఖ్యంగా న్యాచురల్గా జన్మ తరహా కానీ యాక్సిడెంటల్ కానీ జరిగిన వాటి లోపల ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగులుగా ఉన్నప్పుడు వారి మనోగతం కూడా చెప్పుకోలేనంతగా ఉంటుంది బయటి వారికి. తర్వాత పక్కనున్న విద్యార్థులు కూడా కొద్దిగా చులకన భావంగా చూస్తూ ఉంటారు. మరి మిగతా పిల్లలు కూడా వాళ్ళతో కలవడానికి కూడా కొద్దిగా విముఖతగా ఉంటారు. అటువంటప్పుడు ఉపాధ్యాయుని పాత్ర చాలా ఉంటుంది. ఉదాహరణకు ఒక దృష్టి మందంగా ఉన్న మన విద్యార్థి కనుక ఉన్నప్పుడు అతడు చెప్పుకోలేడు.